ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది కదా, అదే తిరుపతి మున్సిపల్ మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. లోపలికి వెళ్తాం, లోపలికి వెళ్ళి చూపిస్తాం ఎలాగుంటుంది అని. ఇది తిరుపతి వెజిటేబుల్ మార్కెట్. కొత్తది అనమాట, 1992లో కట్టారు. ముందు పాతది గాంధీ రోడ్లో ఉండేది. దీనికి ఒక ప్రాధాన్యత కూడా ఉంది. ఇక్కడ చాలా మటుకు సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. మంచు మనోజ్ది దొంగది అనే ఫైట్ సీన్ సీక్వెల్స్ తీశారు. మంచు విష్ణు అనే మూవీ డబ్ల్యూ ఫిలిం వచ్చింది, అది తీశారు ఇక్కడ. ముందు గాంధీ రోడ్లో ఉండేది, మళ్ళీ కొత్తగా ఇలాగ ఇక్కడ పెట్టారనమాట 1992లో. చాలా పెద్ద వెజిటేబుల్ మార్కెట్ ఇది. ఉదయాన్నే లోడింగ్లు వస్తున్నాయి. ఇక్కడ నుంచి షాపులకు తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, తీసుకెళ్ళి అంగళ్ళలో పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు, స్ట్రీట్లలో వాళ్ళు వీళ్ళంతా వచ్చి తీసుకెళ్తారు. ఆనియన్స్ చూడండి, మిరపకాయలు, పచ్చిమిర్చి, టమోటా. విలేజెస్ నుంచి లోడింగ్లు వచ్చి ఉంటాయి, అవి కూడా దిగుతున్నాయి. చాలా ప్రాచీనత గల మార్కెట్ ఇది. ఇది విలేజెస్ నుంచి వచ్చి ఉన్నాయి చూడండి, అన్లోడ్ అవుతున్నాయి ఇక్కడ. సందుకున్నాయన్న చాలా పెద్ద మార్కెట్ తిరుపతిలో. ఇది విలేజెస్ నుంచి వచ్చినవి. గోంగూర, సో మష్రూమ్ కూడా ఉన్నాయి, చపాతీలు ఉన్నాయి. తోటకూరలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, విలేజెస్ నుంచి వస్తాయి. పూలు. ఇది ఇన్సైడ్ మార్కెట్ లోపలికి. వెరీ బ్యూటిఫుల్. బ్రోకలీ కూడా ఉంది ఇక్కడ. వెరీ నైస్. అంతా ఫ్రెష్గా ఉన్నాయి. మిర్చి, వంకాయలు, మామిడికాయలు కూడా ఉన్నాయి. సీజన్ కాకపోయినా కూడా మామిడికాయలు వచ్చేస్తున్నాయి. గడ్డలు, ఇవి సొరకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొన్ని చోట్ల దీన్ని అనపకాయ అంటారు. కొత్తిమీర, కరివేపాకు, ఇలాగా అటుపక్కలు చూద్దాం. వేరుశనక్కాయలు. ఒకప్పట్లో ఇది ఒక చెరువు, మురికి నీళ్ళ చెరువు ఉండేది. దీని పక్కనే టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లోనే పుష్ప సినిమా సాంగ్ ఫైట్ సీక్వెల్స్ తీశారు. శారీ కట్టుకొని ఉంటారు కదా, ఒక సాంగ్, ఒక ఫైట్ అక్కడ తీసింది. ఇంకా ఉన్నాయి లోపల. చాలా ఉంది లోపల. నేను చాలా సంవత్సరాలు అవుతుంది వచ్చి, మీకు చూపించినట్టుగానే నేను ఇప్పుడే చూస్తున్నా ఇంత పెద్దదిగా ఉంది. ఫ్రంట్లో చాలా రద్దీగా ఉంది, ఇక్కడ కాస్త పీస్ఫుల్గా ఉంది. లేదమ్మా,
ఈ చెట్టు కనిపిస్తుందా, ఈ చెట్టు ఆ టెంపుల్లోది అనమాట. ఈ చెట్టు నా టెంపుల్లోనే పుష్ప మూవీ షూటింగ్ తీసింది. తోటకూర, మామిడికాయలు ఎలా వచ్చేస్తాయి అర్థం కాలేదు. ఇది ఎండింగ్ గేట్. ఇక్కడ చూడండి సొరకాయలు, అనపకాయలు, పచ్చి అరటికాయలు, ఇవి అనపకాయలు, బఠానీలు చాలా ఉన్నాయి. కాకరకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి వంకాయలు, తెల్ల వంకాయ ఉంది, కాకరకాయ ఉంది, బీన్స్, చిక్కుడుకాయ, బీట్రూట్. ఇంత పెద్దదిగా ఉంటుందని అనుకోలేదు. వెరీ బ్యూటిఫుల్ మార్కెట్. ఎక్కడ చూసినా కూడా వెజిటేబుల్సే ఉన్నాయి. దీన్ని ఏమంటారో తెలియదు కానీ అరటి చెట్లు వస్తుంది ఇది. ఎవరో సిస్టర్ క్యారెట్ తింటుంది. హెల్త్ కాన్షియస్ చేస్తుంది. ముల్లంగి కూడా ఫ్రెష్గా ఉంది. ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. ఎర్రగడ్డలు కూడా బాగున్నాయి. నెల్లికాయ, ఉసిరికాయ. ఇప్పుడే తెల్లారుతుంది తిరుపతిలో. ఇంకా లైట్లు కూడా వెలుగుతున్నాయి. ఉదయం 5:30 ఇప్పుడు టైం. ఇటు పక్క ఒక స్ట్రీట్. తిరిగినంత ఉంది వెజిటేబుల్ మార్కెట్ తిరుపతిలో. కాలీఫ్లవర్, పెద్దగా ఏం లేదు. బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇవన్నీ ఫ్లవర్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళ చిన్న చిన్న కొట్లు ఉంటాయి కదా, కొట్లలో తీసుకెట్టుకోవి అమ్ముకుంటారు స్ట్రీట్లో. ఎంత గర్దీగా ఉందో చూడండి. ప్రతి ఒక్కరు షాపులకు తీసుకెళ్లే వాళ్ళే గోనె సంచుల్లో. ఇప్పుడు తీసుకెళ్తే 6 గంటలకు అలా చేరుతారు. వాళ్ళు ఎత్తుకొని పోయి అమ్ముకోగలుగుతారు. ఫుల్ మార్కెట్ అంతా బిజీ. ఇక్కడ లోకల్స్ వాళ్ళే ఉంటారు. బయట
ఊళ్ళో నుంచి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బయట ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ కొట్టు పెట్టుకునేసి. ఐ థింక్ ఇది ఇయర్లీ కాంట్రాక్ట్ అనుకుంటాను. ఇలా పెట్టుకొని వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. బట్ మార్నింగ్ వస్తే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ. ఎందుకంటే విలేజెస్ నుంచి డైరెక్ట్గా వస్తాయి కదా, చూడండి. ఇలా యాలం పెట్టేసి వీళ్ళు అమ్ముతారనమాట బుట్టల లెక్కన. వీళ్ళు బుట్టల్లో తీసుకెళ్ళేసి వీళ్ళు కిలో లెక్కన అమ్ముతారు. వీళ్ళంత పెద్ద కాంట్రాక్ట్ అనమాట. వీళ్ళు లోడ్ బండి తీసుకుని వస్తారు. ఇలాగే వీళ్ళు వాటిని మళ్ళీ బుట్టల లెక్కన అమ్ముతారు. బుట్టలో తీసుకున్న వాళ్ళు మళ్ళీ కిలో లెక్కన అమ్ముతారు. అవి చిన్న చిన్న షాపులు పెట్టుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్ముకుంటారు. చాలా రోజుల తర్వాత వచ్చాను నేను కూడా వెజిటేబుల్. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా. నేను ఇక్కడ ఇండియాలో ఉన్నాను కదా, ఎప్పుడో ఒకసారి వస్తాను. ఈసారి 3.5 years తర్వాత వచ్చాను. అందులో నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది 5 months అవుతుంది. ఆయన మీ అందరూ ప్రోత్సాహం వల్ల చాలా ముందుకు తీసుకెళ్ళారు. ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఇంకా మీకు నచ్చే విధంగా అన్నీ చూపిస్తాను. ఇదే కాదు, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా వెళ్తుంటాను కదా, అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా చూపిస్తాను. లాస్ట్ టైం ఇలాగా దుబాయ్ మీకు చూపించాను. అలాగా అవుట్ ఆఫ్ కంట్రీలో వెళ్ళేటివన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. మిమ్మల్ని ఇప్పుడు వెళ్తురు వచ్చేసింది, ఇంకా బయలుదేరి వెళ్ళిపోతాం. ఐ థింక్ మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటాను. బయట కూడా తీసి చూపిస్తాను. వెజిటేబుల్ మార్కెట్ ఒక విజిటింగ్ ఈరోజు మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా. ఇది ఇన్సైడ్ మార్కెట్ లోపల అన్నమాట. అవుట్ సైడ్ కూడా చిన్న వ్యాపారస్తులు ఉంటారు. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ గేట్, ఇప్పుడు ఎంట్రింగ్ గేట్. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఫ్లవర్స్తో ముగిద్దాం. ఇది విడిగా అమ్ముతారా? విడిగానే. 1/4 కిలో 30. ఫ్లవర్స్ తీసుకుంటాం. మా అమ్మగారి సమాధి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఫ్లవర్స్ తీసుకుంటాం. రోసెస్ ఉన్నాయా? అవి కూడా 1/4 కిలో.